ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగో చంద్రబాబు కాపులకు బాబు ద్రోహం చేశాడు, ఇది భారీ హెడ్డింగ్. రెండోది పవన్ కళ్యాణ్ వాళ్ళని ఆడుకుని వదిలేశాడు, ఇది తర్వాత. ఇదే నాకు తెలిసి ఇది పాటే పాడతారు రాను 2-3 ఏళ్ళు. సో ఏంటి మీ దగ్గర ఏం చెప్తారు? మనప్పుడు గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అల్లిబిల్లి కంపెనీల సృష్టికర్త చీటెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి ఒక మాట చెప్పాడు. జనసేన టీడీపీ కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కలగానే మిగిలిపోద్ది, ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు, ప్రతిపక్ష నేత కూడా కాడని చెప్పాడు మొన్న. అది దాంట్లో కొద్దిగా గొప్ప ఆ పార్టీలో మెజారిటీ లీడర్స్ అందరూ కూడా విజయసాయి రెడ్డి ఎట్టాంటోడైనా క్యారెక్టర్ అయినా ఏ దోపిడీదారుడైనా కూడా అతని దగ్గర ఢిల్లీ పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో చేయగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఇది చేయగలుగుతాడు, ఏదో ఒకటి చేస్తాడని నమ్మకం ఉంది. ఏది సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను అన్ఫిట్, ఇతను పనికిరాడు, ఇతను కొడుకు తప్ప రెండో వాళ్ళు లేడు, అతనైతే పాపం అందరికీ కొద్దిగా పెట్టి అతను కొద్దిగా ఏదో చేస్తాడు అనేది ఉంది వాళ్ళకి. ఎప్పుడైతే అతను ఆ మాట చెప్పాడో ఆ రోజు నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఈ వైకాపా వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. మనం ఏం చెయ్యాలి, వాళ్ళిద్దరిని విడగొట్టాలంటే ఏం చెయ్యాలి? అందుకే మొన్న 16,500 డిఎస్సి పోస్టులు వేస్తే 42 పోస్టులు దాంట్లో క్రీడల కోటాలో నుంచి చేస్తే కమ్మాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని చెప్పి ఒక కుహనా మేధావి చేత మాట్లాడిచ్చారు. ఆ 42లో కమ్మ అంటే తీసుకున్నారని చెప్పి అది మాట్లాడిన అరగంటకి గవర్నమెంట్ ఆ 42 పోస్టులో రిజర్వేషన్ వైజ్ ఎవరికి వచ్చినాయని చూస్తే కమ్మోళ్ళకి తక్కువ వచ్చినాయి, రెడ్డీస్కి కానీ ఇంకా అదర్ క్యాస్ట్లు ముందున్నారు. అంటే వాళ్ళు మెరిట్ బట్టే వచ్చేసింది. దాన్ని ఆ కుహనా మేధావి ఈ రోజుకి కూడా మళ్ళా వెంటనే డిలీట్ చేశాడు దాంట్లో నుంచి. దానికి వైకాపా నాయకులు ఇంతవరకు మాట్లాడలా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే 36 మంది కమ్మ సీఏలను డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వాడుకోవటానికి చూస్తున్నాడని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడింది అసెంబ్లీలో ఏం చెప్పింది, హోంమంత్రి సుచరిత గారంటే 4 కమ్మ డిఎస్పీలు ప్రమోషన్, చచ్చిమా వాళ్ళందరూ వేరే క్యాస్ట్ అని చెప్పింది. మాదంతా అరణ్య రోదన అయిపోయింది. మా పార్టీ కూడా గతంలో ఇవాళ ఆరోపణ చేస్తే 6 నెలల తర్వాత చెప్పేవాళ్ళు మా నాయకులు రిప్లై. ఇవాళ మా లోకేష్ గారు వచ్చిన తర్వాత థ్రెటన్ చేస్తున్నాం గట్టిగా ఎక్కడికక్కడ. ఇక ఆ దెబ్బకు నోరు మూతబడింది. మొన్నైతే ఆ కుహనా మేధావి డిఎస్సీలో ఎక్కడ బయటికి రండి ఎక్కడా చూపించండి అంటే ఎవడూ మాట్లాడలా. అదొకే కాదు ఇప్పుడు ఈ కుల కుట్ర ఇప్పుడు మొదలైంది, ఇక్కడ జరుగుతుంది 3 ఏళ్ళు అదే పనిలో ఉంటారు. సో ఏంటి ఒకటే చెబుతున్నా సార్, ఈ సాయి కృష్ణ అని చెప్పి ఏ అయితే కేసులు ఉన్నాయో, ఏది మర్డర్ కేసులు ఉన్నాయో జరిగిందో సార్, అది మీరు అన్నట్టు ఇందాక అది లాకప్ తెత్తా లేకపోతే ఎలా జరిగిందో అది పోలీసులు వాళ్ళ మదరు వాళ్ళంతా కూడా సాటిస్ఫై అయ్యారు, విచారణ బాగా జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. దానికంటే ముందు ఒక 15 రోజుల ముందే జగ్గయ్యపేట చెందిన కమ్మ కులస్తుడు, అతను గ్యాంబ్లర్, రెగ్యులర్ పేకాట ఆడతాడు. అతను వచ్చి మైలవరం కాన్స్టిట్యున్సీలో పక్కనే పేకాట ఆడుతుంటే దొరికాడో ఎట్లా జరిగాడో తెలియదు, పోలీసులు కొట్టారు. అతని ముందు గుండె జబ్బు ఉంది, చనిపోయాడు. చనిపోయింది కూడా పేపర్లో వచ్చింది. ఇది లాకప్ డెత్తా, ఇది ఏంటి పోలీసులు కొట్టారని ఆరోపిస్తున్నారు అన్నారు. 2 రోజులు పేపర్లో వచ్చింది, 4వ రోజు అసలు ఏమీ లేదు. అది ఎక్కడ రాజీ పట్టుకున్నారో ఏం జరిగిందో తెలియదు. మరి అప్పుడు అక్కడ ఉండే ఈ కృష్ణా జిల్లా నాయకులు పోలేదేంటి? ఇది లాకప్ డెత్, ఇది అన్యాయం, కులంతో మాకు సంబంధం లేదు. ఆత్మీయ కమ్మ సమావేశాలు పెట్టలేదనా? మరి పోవచ్చు కదా. కాదు ఇప్పుడు రాష్ట్రంలో రోజు లా అండ్ ఆర్డర్ 100 జరుగుతాయి, దానికి ప్రతిదాని కులాన్ని అంటగట్టి కుల సమావేశాలు పెట్టి బురద చల్లటమేనా? ఇప్పుడు మరి అదే కదా వాళ్ళు చేస్తుంది. ఈ రాష్ట్రంలో లాకప్ డెత్తులు కానీ హత్యలు కానీ ఏమండి, ఒక వ్యక్తి చంపాలి అనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ ఆగాడా, ఇందిరాగాంధీ ఆగిందా? అవును. ఇప్పుడు మనం తేల్చలేం కానీ చూడండి, ఆలోచించుకోండి. ఇదైతే పెద్ద కుట్రలకే ప్లాన్ చేసినట్టే తెలుస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు కూటమిని, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దగ్గర నుంచి అందరికీ ధైర్యం వచ్చింది. ఒకటే, రౌడీ షీటర్లైనా లేకపోతే ఈ గ్యాంబ్లర్స్ అయినా పోక్సో యాక్ట్ కింద ఉన్నోళ్ళు ఏ పార్టీలో ఏ కులం వాళ్ళైనా కూడా తొక్కి పట్టి నారతీస్తానన్నాడు. కులం ఏంటండి? కులం ఏంటండి? అన్ని అంటే దానికి ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని నేరాలు చేశాడు, అంత అల్లి బిల్లి